హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో వారసత్వ రిజిస్ట్రేషన్ 100 రూపీస్కి ఫీజుతో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. దానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. అసలు రిజిస్ట్రేషన్ వచ్చే లాభం ఏమిటి, అలాగే ఎంత ఫీజు కట్టాలి, 10 లక్షల పైన ఉంటే ఏంటి, 10 లక్షల లోపు ఉంటే ఏంటి, ఈ యొక్క వారసత్వ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి, అదేవిధంగా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. దయచేసి ఈ వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీడియోలు తెలియజేస్తాను జెన్యూన్ ఇన్ఫర్మేషన్. దయచేసి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో భాగంగా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు మీకు పథకం పేరు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్. ఇది ఒక స్కీమ్ లాంటిది, ఓకేనా. ఇది స్కీమ్ పేరు ఏంటి, మనకి వారసత్వ భూమి రిజిస్ట్రేషన్. దాన్ని మన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. చూడండి, ఇక్కడ మనకి ఒక పథకం ఉద్దేశం ఏంటంటే వారసులకు భూమి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడం. ఎస్, ఇప్పుడు వరకు చాలామంది కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే రిజిస్ట్రేషన్స్ అంటేనే చాలా డిలే అవుతూ ఉంది. బట్ అలా డిలే అవ్వకుండా మనకి ఇక్కడ వారసత్వంగానే మనకి రిజిస్ట్రేషన్ చేయబోతూ ఉన్నారు. సో దాని ఉద్దేశం ఏంటంటే వారసులకు వచ్చే భూమి అతి తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతో భారం లేకుండా రిజిస్ట్రేషన్ చేయబోతుంది ప్రభుత్వము. సమస్యలు ఏంటి, అసలు ప్రస్తుత సమస్య ఏంటి, రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల భూమి వివాదాలు రికార్డులు అవుతాయి. ఎస్, అటు భూ వివాదాలు అవుతున్నాయి, ఇటేమో రికార్డులు. అంటే మనకు ఆన్లైన్ మీ భూమి పోర్టల్లో కావచ్చు, మిగతా మ్యూటేషన్లో కావచ్చు, అసలు భూమి కనిపించకపోవటం, రైతు భరోసా లాంటివి డబ్బులు పడకపోవటం, ల్యాండ్ అవ్వచ్చు, ఏదైతే ఏ ప్రాపర్టీ అయినా సరే ఏదైతే రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తుందో మనకి దానికి సంబంధించి భూ విభేదాలు ఉండటం, అలాగే మనకి ఆన్లైన్ రికార్డ్స్లో కూడా పొరపాటు జరగడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒకటే ఇద్దరు పేరున ముగ్గురు పేరున ఉండటం, అసలు లేకపోవటం లాంటివి. ఇలాంటివి ఉండకూడదంటే ఈ ప్రధాన సమస్యకి అందరి చేత వాళ్ళకి సొంత భూమిని, వారసత్వ భూమిని ఏదైతే ఫ్యామిలీ నుంచి వస్తుందో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మనకి భూ వివాదాలు తగ్గుతాయి, ఆన్లైన్ రికార్డ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే ఈ కొత్త వ్యవస్థని ఇక్కడ అంటే ఏదైతే కొత్త వ్యవస్థ అంటే కొత్త పథకం తీసుకువస్తా ఉన్నారో అది త్రూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే రిజిస్ట్రేషన్ జరగబోతుంది. రాబోయే రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ జరగబోతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అసలు ఎవరికి వర్తిస్తుంది ఇది, కేవలం వారసత్వ భూములకి మాత్రమే. ఫ్యామిలీ నుండి ఫ్యామిలీ ఇలా వారసత్వంగా ఏదైతే భూమి వస్తుందో ఆ భూముల రిజిస్ట్రేషన్కి మాత్రమే ఈ వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ పథకం వర్తిస్తుంది. క్లియర్. నెక్స్ట్, అసలు స్టాంప్ డ్యూటీ ఏంటి, మనకి ఇక్కడ 10 లక్షల లోపు భూమి అంటే 10 లక్షల లోపు ఏదైతే భూమి విలువ ఉందో దానికి మనకి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. క్లియర్, ఆన్సర్ వచ్చేసిందా మీకు. 10 లక్షల లోపు భూమి మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మార్కెట్ వాల్యూ 10 లక్షల లోపు ఉంటే భూమి మార్కెట్ వాల్యూ 100 రూపీస్ తీసుకుంటారు ఫీజు. రిజిస్ట్రేషన్కి ఫ్రీ రిజిస్ట్రేషన్ వచ్చి చెప్పాలంటే. అలాగే 10 లక్షల పైన ఉంటే ఆ రిజిస్ట్రేషన్ భూమి వాల్యూ మార్కెట్ వాల్యూ అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 1000 రూపాయలు తీసుకుంటారు 10 లక్షల పైన ఉంటే భూమి వాల్యూ. అలాగే అసలు ఈ మార్కెట్ వాల్యూ ఎవరు నిర్ణయిస్తారు, ఇది 10 లక్షలు, ఇది 15 లక్షలు, 20 లక్షలు ఈ భూమి విలువ అని ఎవరు నిర్ణయిస్తారు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు. ఇది 10 లక్షల వాల్యూ చేస్తుంది, ఇది 15 లక్షల వాల్యూ చేస్తుంది, లేదా 50 లక్షల వాల్యూ చేస్తుందని ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ నిర్ణయించేది సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఓకేనా. నెక్స్ట్, మనకి మార్కెట్ నిర్ణయించారు. అలాగే రిజిస్ట్రేషన్ లాభం ఏంటి, అసలు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం లాభం ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆటోమేటిక్ మ్యూటేషన్ జరుగుతుంది. ఆటోమేటిక్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోమేశ్వరరావుకి 10 లక్షల భూమి ఉంది, ఆ కొడుకులు సోమేశ్వరరావు చనిపోయాడు. ఇప్పుడు ఆ సోమేశ్వర కొడుకులకి ఇది రిజిస్ట్రేషన్ వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. సో 10 లక్షల లోపు ఉంది కాబట్టి 100 రూపీస్ ఫీజుతో వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే మనకి ఆటోమేటిక్ మ్యూటేషన్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎప్పుడైతే మ్యూటేషన్ చేసుకున్నామో అప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడైతే మన భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నామో రిజిస్ట్రేషన్ ఇంతకుముందు ఎలా ఉండేది, మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళం, బట్ మ్యూటేషన్ మనకు మళ్ళీ చేయించుకోవాలి మనం. ఇప్పుడు ఆటోమేటిక్ మ్యూటేషన్ చేస్తున్నారు. అలాగే మ్యూటేషన్తో పాటు ఈ పాస్బుక్ కూడా జారీ చేస్తారు. ఎప్పుడైతే మ్యూటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా ఈ పాస్బుక్ కూడా మీకు వచ్చేస్తుంది. ఎంత లాభమో చూడండి. అలాగే అవసరమైన పత్రాలు, ఇప్పుడు మన ఫ్యామిలీ పరంగా వస్తుంది, వారసత్వ భూమి వస్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అవసరమైన పత్రాలు ఏముంటాయి, ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్, ఎవరైతే యజమాని ఓనర్, ల్యాండ్ వ్యానర్, ఎవరైతే భూమి ఓనర్ ఉన్నారో అతని యొక్క డెత్ సర్టిఫికేట్, అంటే ఫ్యామిలీ ఎవరైతే తాత అవ్వచ్చు, వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇది విఆర్ఓ గారు ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్ ఓనర్ చనిపోయారు కాబట్టి అతను నేను కొడుకు అవుతాను, కూతురును అవుతాను అని వారసత్వం సంబంధించి సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి, ఓకేనా.
అలాగే ఫ్యామిలీ మొత్తం ఏకాభిప్రాయంలో ఉండాలి. అక్కడ మళ్ళీ మీ వివాదం మీకు మీకు వివాదం ఉంటే మళ్ళీ ఇది డిఫికల్ట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్. చేసే వ్యక్తులు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్. త్రూ గ్రామ వార్డు సచివాలయాలు చేస్తున్నారు. ఎవరు? ఏ డిజిగ్నేషన్ అంటే డిస్టిలెస్టెంట్ గ్రామాల్లో వార్డులో వచ్చేసరికి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ చేస్తారు. ఓకేనా? వీళ్ళు మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క 100 రూపీస్ వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాని భూమిని రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత ఈ యొక్క డిజిగ్నేషన్ డిస్టిలెస్టెంట్ గ్రామాల్లో డిస్టిలెస్టెంట్ వార్డులో ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు వీళ్ళు చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడు ప్రారంభమవుతున్నా సార్ ఇది స్టార్ట్ అయిపోయిందా గ్రామ వార్డు సచివాలయాలు అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది 2 లేదా 3 నెలల్లో ఇది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ లోపల మీరు ఏం తెచ్చుకోవాలి? యజమానికి డెత్ సర్టిఫికేట్ లేకపోతే డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాగే మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోతే మేము వారసులం, మేము ఫ్యామిలీ మెంబర్స్ అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాగే మీ మధ్యన ఒక ఏకాభిప్రాయం జరగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా జరిగిన తర్వాతే కదా. ఒకవేళ ఇప్పుడు సైట్ ఓపెన్ అయినా మీ దగ్గర యజమాని డెత్ సర్టిఫికేట్ లేకపోయినా ఆర్ మీకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఎఫ్ఎంసీ ఏదైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎఫ్ఎంసీ లేకపోయినా మీరు అందరూ ఒకే అభిప్రాయం లేకపోయినా ఉపయోగం ఏముంది? సో మీరందరూ ముందు ఇవి గ్యాదర్ చేయాలి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పటికే అంటే 2023, 2024కి ఎలాంటి వారసత్వ భూ వివాదాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వానికి 55,000 ఫిర్యాదులు రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆలోచనలో తీసుకుంది. ఇలా 2023, 2024 కేవలం ఆ ఒక్క ఇయర్లోనే 55,000 యొక్క వారసత్వ భూ వివాదాలు రావటం అంటే అది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. దీనికి సొల్యూషన్ ఏంటని చూసుకున్నారు. 100 రూపీస్కే వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. అప్పుడు భూ వివాదాలు తగ్గుతాయి, అలాగే రికార్డులు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనేది ప్రభుత్వం ఆలోచించుకుంది. అందువల్ల చెప్పేసి ఏం చేసింది, ఇప్పుడు 2-3 నెలల్లోనే ఈ యొక్క 100 రూపాయల వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను స్టార్ట్ చేయబోతుంది, ప్రారంభించబోతుంది. సో ఇందులో భాగంగా నేను అలా చెప్పాను, మీరు ఆ భూ హక్కులు పొందాలి. ఈ పాస్బుక్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇవి మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర యజమాని యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఫ్యామిలీ అని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎఫ్ఎంసీ సర్టిఫికేట్ కావాలి. మీరు అందరూ కూడా ఒకే అభిప్రాయంలో ఉండాలి. అలాగే అసలు ప్రభుత్వం అంచనా ఏంటి? తక్కువ ఖర్చు రిజిస్ట్రేషన్ వల్ల ప్రజలు ఆసక్తి చేసుకుంటారే. మీకు 100 రూపీస్కి పెట్టడం ముఖ్య కారణం ఏంటి? పెట్టొచ్చుగా, అంటే మార్కెట్ వాల్యూ 5%, 10% పెట్టొచ్చు కదా. 10 లక్షలు 5% పెట్టొచ్చు కదా. దాదాపు 20 lakhs ఉంటే 5% చాలా ముందుకు రారు. ఇలా రిజిస్ట్రేషన్కి ఎక్కువ ఖర్చు అయిపోతుంది, రిజిస్ట్రేషన్కే ఎక్కువ ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రారని చెప్పేసి 100 రూపీస్కే 10 లక్షల లోపు ఉన్న భూమి వాల్యూ 100 రూపీస్కే మీకు రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. 10 లక్షల పైన ఉంటే భూమి వాల్యూ అప్పుడు దానికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా రాబోయే రోజు 2-3 నెలల్లో త్రూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిస్టిలెస్టెంట్ వారి లాగిన్లో ఈ ఆప్షన్ ఇవ్వబోతున్నారు. మీరు ఈ లోపల మీ యొక్క యజమాని యొక్క డెత్ సర్టిఫికేట్ మొత్తం తెచ్చుకోండి క్లియర్గా. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ అంటే మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అర్థం చేసుకుంటున్నాను నేను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను బహుశా. సో ఎందుకంటే చాలా మంచి టాపిక్ ఇది. సో ఇది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అసలు వీటి గురించి. ఎక్కువ ఫీజులు కట్టలేక నువ్వు పెట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన కేసు తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురంలో ఒక రామారావు గారు ఉన్నారు. వెంకటాపురంలో అనుకుందాం, రామారావు గారు అతను చనిపోయాడు. అతనికి ఒక 10 ఎకరాల భూమి ఉంది. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు అతనికి. ఆ 3 కొడుకులు ఇది పంచుకోవాలి. ఇప్పుడు వరకు పంచుకోవాలా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, వాళ్ళకి మధ్యన ఒక ఏకాభిప్రాయం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క 100 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల 100 రూపాయలకే ఏమవుతుంది, వాళ్ళు రిజిస్ట్రేషన్కి ముందుకు వస్తారు. అదేవిధంగా వాళ్ళ భూమి ఆన్లైన్లో ఆటోమేటిక్ మ్యూటేషన్ అవుతుంది, వాళ్ళకి ఈ పాస్బుక్ వస్తుంది. ఇలా ప్రయోజనం కలుగుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? నేను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కామెంట్స్ ప్రతిదీ చదువుతాను. మీరు రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి అంటే రిప్లై ఇవ్వడానికి నా దగ్గర అంత టైం దొరకదు. మొత్తం చదువుతాను. మళ్ళీ వాటికి సంబంధించి నేను ఆన్సర్ వీడియో రూపంలో తెలియజేస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరికీ ఏమని జరగాలి.